ఓం శ్రీమాత్రే నమః. మళ్ళీ మరొక 3 లలిత సహస్రనామ శ్లోకాలతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు శ్లోకంలో 74, 75, 76 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఈ 4వ శ్లోకం నేర్చుకుందాం. 74వ శ్లోకం. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనయన వారుణి మద విహ్వల. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనయన వారుణి మద విహ్వల. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కళావతి అనగా కళాస్వరూపిణి, కళాలాప కళలను ఆలాపన స్వరూపముగా కలిగినది అమ్మ అని అర్థం. అంటే అన్ని కళలకు ఆదిష్టురాలు అమ్మే అని అర్థం. కాంత కామింపబడినటువంటిది అని అర్థం. కాదంబరి ప్రియ పరవశించుటనకు ఇష్టపడినది అమ్మ అని అర్థం. వరద వరములను ఇచ్చునది అమ్మ అని అర్థం. వామనయన అందమైన నేత్రములు కలిగినది అమ్మ అని అర్థం. వారుణి మద విహ్వల వరుణ సంబంధమైన పరవసత్వము చెందిన మనోలక్షణం కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 75వ శ్లోకం నేర్చుకుందాం. విశ్వాదిక వేద విద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని. విశ్వాదిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. విశ్వాదిక అనగా ప్రపంచానికి మించినది అనగా అధికురాలు, ఈ ప్రపంచాన్ని ఆ అమ్మవారు అధిగమించింది అని అర్థం. వేద వేద్య వేదముల చేత తెలియదగినది అమ్మ అని అర్థం. వింధ్యాచల నివాసిని వింధ్య పర్వత ప్రాంతంలో నివాసము కలిగితే అమ్మ అని అర్థం. విధాత్రి విధానమున చేయునది. వేద జనని అనగా వేదములకి తల్లి. విష్ణు మాయ విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి అమ్మ. విలాసిని వినోదాత్మక క్షీడాత్మక లక్షణము కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 76వ శ్లోకం నేర్చుకుందాం. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధ వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. క్షేత్రస్వరూప క్షేత్రం పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండున్నది. క్షేత్రం అంటే ఒక స్వరూపంగా అమ్మవారు ఉంటుంది అని అర్థం. క్షేత్రేసి క్షేత్రమునకే అధికారిని అమ్మ అని అర్థం. క్షేత్రజ్ఞ పాలిని అనగా స్థూల భాగమైన దేహమును అలాగే సూక్ష్మ భాగమైన దేహిని పాలించినది లేదా రక్షించినది అమ్మ అని అర్థం. క్షయ వృద్ధి వినిర్ముక్త తరుగుదల పెరుగుదల లేనిది అమ్మ అని అర్థం. ఇక్కడ ఇంకొక లోతైన మీనింగ్ అంటే మనం పొగడంగానే పైకి ఎక్కేయడం అలాంటి స్వభావం లేనిది అమ్మ అని అర్థం. క్షయవృద్ధి వినిర్ముక్త తరుగుదల పెరుగుదల లేనిది అమ్మ అని అర్థం. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలకులచే చక్కగా అర్పింపబడినది అని అర్థం. క్షేత్రపాలకులు అంటే పెద్ద పెద్ద పూజారులు, పెద్ద పెద్ద రాజులచే అమ్మవారు పూజింపబడినది అని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 74, 75, 76 శ్లోకాలు నేర్చుకున్నాం. అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకున్నాం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తర్వాత 3 శ్లోకాలతో. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.